ఈ రెండు ఫోటోలు చూడండి. ఒకవైపు హరిహర వీరమల్లులో పవన్ కళ్యాణ్ గారి ఫోటో ఇది. మరొక వైపు మొఘల్ సామ్రాజ్యాన్ని గడగడలాడించినటువంటి తెలంగాణ వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న ఫోటో మరొక వైపు. ఈ రెండు ఫోటోల్లో మనం గమనిస్తే పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన ఫోటోలో సర్దార్ సర్వాయి పాపన్న వాడినటువంటి ఆయుధాన్ని ఇక్కడ మనకు ఈ పవన్ కళ్యాణ్ గారి ఫోటోలో స్పష్టంగా చూడొచ్చు. అన్ని కుల మతాలందరినీ కలుపుకొని గోల్కొండ కోటను జయించినటువంటి వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్. ఈయన గురించి చాలా మందికి తెలియకపోవచ్చు, కానీ ఈయనకు సంబంధించిన ఆనవాళ్ళు ఇప్పటికీ లండన్ మ్యూజియంలో భద్రంగా ఉంది. అలాంటి వీరుల చరిత్రని నాటి నుంచి నేటి దాకా నాయకులు మనకు తెలియకుండా చేయొచ్చు, కానీ చరిత్రను ఎంతమంది దాచి పెడదామని చూసినా చరిత్ర ఎప్పుడూ దాగదు. దానికి నిదర్శనమే ఈ హరిహర వీరమల్లు సినిమాకు సంబంధించిన ఈ ఫోటో. మొఘల్ సామ్రాజ్యంపై తిరుగుబాటు చేసి గోల్కొండ కోటను జయించినటువంటి వీరుల చరిత్రని, ముఖ్యంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ లాంటి వీరుల చరిత్రని మన ముందుకు తీసుకొస్తున్నందుకు పవన్ కళ్యాణ్ గారికి నిజంగా సెల్యూట్ చేయాలి. ఆనా రోజుల నుంచి పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఎదురు చూస్తున్నారు పవన్ కళ్యాణ్ గారి సినిమా కోసం. అలాంటి సందర్భంలో ఒక ఎమ్మెల్యేగా డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఇలాంటి గొప్ప పీరియాడిక్ సినిమా రావడం అనేది నిజంగా ఇది చరిత్రలో నిలిచిపోతుంది, డౌటే లేదు. జై హింద్.